హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ట్రెండింగ్లో ఉన్న బుట్ట హ్యాండ్స్ను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో పేపర్ మీద అనేది కట్ చేసి చూపిస్తాను. చూడండి, నేనైతే నా దగ్గర న్యూస్ పేపర్ ఉంది, న్యూస్ పేపర్ని తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే న్యూస్ పేపర్ని తీసుకున్నాను. పేపర్ మీద ఈరోజు నేను మీకు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్. నేనైతే 8 పొడవు అనేది తీసుకుంటున్నానండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8. ఈ విధంగా 8కి మార్కింగ్ చేసేసుకుందాము. నెక్స్ట్ బుట్టకి మనకి బుట్ట పెట్టుకోవడానికి 6, ఇది అదేవిధంగా 6కి కూడా మార్కింగ్ చేసుకుందాము. అదేవిధంగా కింద కూడా 6కి మార్కింగ్ చేసేసుకుందాం. మీకు ఒకవేళ 6 అనేది పెడితే బుట్ట అనేది ఎక్కువైపోతుంది అనుకుంటే మనం తగ్గించి కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకుందాము. ఇప్పుడైతే మీకు 6 అనేది ఫ్రిల్స్ బాగా ఎక్కువ వస్తాయి అనుకుంటే కనుక ఇప్పుడు 5కి యాడ్ చేసుకుందాం. 5కి కూడా చూపిస్తాను. చూడండి, 5 పెట్టుకుందాము. ఒకవేళ బుట్ట ఎక్కువ అయిపోతుంది అనుకుంటే 5 కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా అనేది ఉంటుందండి 5 పెట్టుకుంటే. చూడండి, ఈ విధంగా 5కి అయితే మార్కింగ్ చేసుకుందాము. 6 or 5 అలాగే 8 మీ ఇష్టం. మనకి బుట్ట ఎక్కువగా బెల్లుగా రావాలంటే ఇంకా ఎక్కువ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడికి నేనైతే ఇప్పుడు మనకి 5 తీసుకుందాము. 6 అలా ఉంచేసేసి 5కి తీసుకుందాం. 5 నుంచి చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, సేమ్ ఆపోజిట్లో కూడా మనకి ఆపోజిట్లో 8 ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం. ఎడ్జెస్ చివరన మార్కింగ్ చేసేసుకుని ఆ మొత్తం స్కేల్తో ఈ విధంగా డ్రా చేసేసుకుందాం. ఇప్పుడు అనేది మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా తీస్తామో ఆ విధంగా అనేది ఈ హ్యాండ్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3.5 పెడుతున్నానండి. చూడండి, 3.5 పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర నుండి 3.5కి నార్మల్ హ్యాండ్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగానే మనం మార్కింగ్ చేసుకుందాం. చూడండి, ఇది మనం పెట్టిన ఎక్కువ క్లాత్ అనేది మనకి బుట్టకు అనేది వస్తుందండి. అది వచ్చేసేసి మనకి హ్యాండ్లో చక్కగా ఫిట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఆర్మ్ హోల్లో డౌన్ కూడా కంపల్సరీగా ఏ హ్యాండ్కైనా సరే ఆర్మ్ హోల్లో డౌన్ కూడా తీయాల్సిందే. బుట్ట చేతులకైనా తీయాల్సిందే, నార్మల్ హ్యాండ్స్కి అయినా సరే ఆర్మ్ హోల్లో డౌన్ అనేది తీయాలి. చూడండి, ఈ విధంగా అయితే ఆర్మ్ హోల్ డౌన్ తీసేసుకుందాం. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసేసేద్దామండి. నేను మార్కింగ్ చేసిన ప్రతి మార్కింగు నేను మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఆర్మ్ హోల్లో డౌన్ కూడా తీసేసేద్దాం. నేను సింగిల్ హ్యాండే పేపర్ మీద కట్ చేశానండి. చూడండి, ఈ కర్వ్ షేప్ అనేది రావాలి. ఈ కర్వ్ షేప్ అనేది వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఆ మడత వచ్చేసి మనకి కరెక్ట్గా షోల్డర్ మీదకి అనేది రావాలండి. అప్పుడే ఫ్రిల్ అనేది ఎక్కడ అటు ఇటు కూడా ఎక్కువ తక్కువ రాకుండా అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ చేసినంత వరకు కూడా ఫ్రిల్స్ పెట్టుకుని కింద కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నట్లయితే ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అనేది చాలా సింపుల్గా అనేది కట్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.